పాదోత్తానాసనం చేసే విధానం చూడబోతున్నాం. అంటే పాదాలను కాళ్ళను విస్తరించటమే ఈ ఆసనం యొక్క పేరు అన్నమాట. ముందుగా మనం అట్లా లైన్గా నుంచున్న తర్వాత కుడి కాల్ని వెడల్పుగా పెట్టి కాళ్ళను విస్తరిస్తాం. అంటే బాగా పంగ చాపటం అంటారు కదా, అలా ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళిన తర్వాత చేతులు నడుము మీద పెట్టుకున్నట్లా ఉండి మెల్లగా చేతుల్ని ముందుకు అట్లా స్ట్రైట్గా చాపండి. అరిచేతులతో సహా అట్లా చాపి నడుముని గాలి వదిలేస్తూ మీరు బెండ్ చేసుకుంటూ చేతులు నేల కానిన తర్వాత మీరు కాళ్ళని ఇంకెంత విస్తరించగలిగితే ఆ సపోర్ట్తో అంత విస్తరించవచ్చు అన్నమాట. కాళ్ళను పూర్తిగా విస్తరించిన తర్వాత చేతుల్ని మనం అట్లా నేళ్ళకి ఆనించేసి అరిచేతుల్ని తల భాగంలో ముఖ్యంగా మాడు ప్రదేశాన్ని నేలకు అట్లా ఆనిచ్చి శరీరం బరువు అంతా కూడా తల మీదేం పడదు, చేతుల మీద కాళ్ళ మీదే ఉంటుంది. బ్యాలెన్స్ కోసం ఊరికే తల సపోర్ట్ అట్లా ఇస్తామే తప్ప ఏమి ఇబ్బంది ఉండదు. ఇలాంటి స్థితిలో ఉండగలిగినంతసేపు అట్లా ఉంటాం మనం. ఒక 2 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు కూడా అట్లా ఉండొచ్చు అనమాట. తలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఛాతీ భాగానికి మరి ఈ భాగాలకి ముఖ్యంగా ఉదర భాగాలకి బాగా రక్త ప్రసరణ జరగటానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక ఉండగలిగినంతసేపు అట్లా ఉన్న తర్వాత మెల్లగా మళ్ళీ సాధారణ స్థితికి రావటానికి మనం చేతుల మీద తలను ఛాతీని పైకి లేపి కాళ్ళను మెల్లగా దగ్గరకు తీసుకొచ్చి ఇక నమస్కార ముద్ర అట్లా చేతులు పెట్టి నడుముకు పెట్టేసి ఇక 2 కాళ్ళను దగ్గర చేస్తాం. ఇక నిటారుగా ఉంటాం, రిలాక్స్ అవుతాం అన్నమాట.